హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్లో పాలక్ కాజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బటర్ నాన్, నాన్, జీరా రైస్, రోటీ ఇలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితేనంటే. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ 200 గ్రామ్స్ దాకా నేను పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని ముందుగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేది ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా మనం పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ పన్నీర్ని కడుక్కోవాలి. ఇలా పన్నీర్ను కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే కాజులోకి కొంచెం వేడి నీళ్ళు వేసుకొని 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలకూర కట్టలు ఒక 4 తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరను మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పాలకూరలోకి వాటర్ వేసుకొని ఈ పాలకూరను కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేడి వాటర్లోకి పాలకూర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచ్ అల్లం పీల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన పాలకూరను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి, అల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ మంచిగా రిచ్గా ఉండడానికి అండ్ మంచి గ్రీన్ కలర్లో ఉండడానికి మనం మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, పాలు వేసుకోవడం వల్ల ఇలా మంచి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కాజు కూడా మనం వాటర్తో పాటు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఇలా కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కసూరి మెతిని డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కర్రీకి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత ఒక 2 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిర్చి 1 దాకా వేసుకోండి, సరిపోతుంది. ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి ఎండుమిర్చి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చిదనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని నూనెలో ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతనే మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు పేస్ట్ వేసుకోవాలి. కాజు పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. పాలకూరలో సాల్ట్ ఉంటుంది లైట్గా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసేసుకొని ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ జారు కొంచెం వాటర్ వేసుకొని కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి వాటర్ అనేది. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలా బటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పొళ్ళన్నీ కూడా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కారం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కన్సిస్టెన్సీ కొరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని మనం వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పాల మీద మీగడ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెస్టారెంట్స్కి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇంట్లోనే రెస్టారెంట్స్ మించిన టేస్ట్తో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జీరా రైస్, చపాతీ, రోటీ, నాన్, బగారా రైస్ ఇలా అన్నిట్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.